పితికిపప్పు కూర ప్రిపేర్ చేసుకోవడానికి పితికిపప్పుని తీసుకున్నాను ఇక్కడ. అందులోకి మసాలా ఇక్కడ చూపిస్తున్నవన్నీ కూడా యాడ్ చేసుకోండి. అలాగే మిక్సీ జార్ తీసుకొని ఇక్కడ చూపించిన మసాలా మొత్తం కూడా ఈ మిక్సీ జార్లో యాడ్ చేసి కొద్దిగా వాటర్ వేసి ఈ విధంగా మెత్తగా పేస్ట్ లాగా చేసుకుందాం. ఇప్పుడు ప్రిపరేషన్ చూసేద్దాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ 2 టేబుల్ స్పూన్స్ అలాగే పోపు దినుసులు యాడ్ చేసి ఆనియన్స్ కరివేపాకు యాడ్ చేసి ఇది ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న టమోటా ముక్కలు యాడ్ చేసి ఇందులోకి ఉప్పు అలాగే పసుపు యాడ్ చేసి ఇదంతా బాగా మగ్గిన తర్వాత ఇందాక మనం మిక్సీకి పట్టుకున్న మసాలా మొత్తం కూడా యాడ్ చేసి ఇదంతా ఆయిల్ పైకి తేలే వరకు ఉడికించుకొని మనం తీసుకున్న పితికిపప్పు మొత్తం కూడా ఇందులో యాడ్ చేసి ఒక 2 నిమిషాల పాటు ఇలా వేగనిచ్చుకున్న తర్వాత ఇందులోకి సరిపడా వాటర్ని యాడ్ చేసి మొత్తం కూడా కలిపేసుకొని బాగా మూత పెట్టి ఉడికించుకుంటే ఎంతో టేస్టీ అయినటువంటి రాయలసీమ స్పెషల్ పితికిపప్పు కూర మనకి రెడీ అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.